మనం ప్రజెంట్ జనరేషన్లో చూస్తే టెక్నాలజీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఎక్కడెక్కడికో పరిగెత్తాలని చూస్తున్నాం. కానీ మనం ఎప్పుడైనా సరే ఒక్క రోజైనా సరే అరే మనకి అన్నం పెడుతున్న రైతు పరిస్థితి ఎలా ఉందిరా అని చెప్పేసి మనం ఎప్పుడన్నా చూసామా? నాకు తెలిసి ఎవరు కూడా ఆలోచించుండ్రు. సో మరి ఒక్కసారి గనక మీలో ఎవరైనా సరే పల్లెటూరుకి వెళ్తే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే కన్నీళ్ళు ఆగవనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక గ్రామం చూసుకుంటే ఆ గ్రామంలో దాదాపు మహా అయితే ఒక 10% ఇళ్లలో మాత్రమే కొంచెం డబ్బులు ఉంటాయి. కానీ మిగతా 90% ఇల్లు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్లో కనీసం అరే ఈరోజు పూట గడిస్తే చాలరా అనే విధంగా ఉంటారు వాళ్ళు. సో మీరు ఏదైనా సరే ఒక జ్వరం కానీ ఏదన్నా వచ్చింది అంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటేనే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు దీని అంతటి కారణం ఏంటంటే డబ్బులు లేని సిచ్యువేషనే. పట్టు మన ఇంట్లో చూస్తే కనీసం ఒక 1000 రూపాయలు నిల్వ ఉండదు. సో దీని అంతటి కారణం ఏంటి అంటే వాళ్ళకి ఒక సరైన ఇన్కమ్ సోర్స్ ఉండదు. సో మరి అటువంటి సిచ్యువేషనే ఇప్పుడు మనకి నిర్మల్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. అదేంటంటే ఒక ఫార్మర్ అంటే ఒక రైతు, అతను వయసు వచ్చేసరికి 65 సంవత్సరాలు ఉన్నాయి. అయితే మరి అతను రీసెంట్గా వాళ్ళ వైఫ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆరోగ్య సమస్యలు వచ్చి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. అయితే మరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డబ్బులు కావాలి కదా. మరి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, బయట ఎవరి దగ్గర గట్ట అప్పులు చేస్తూ ఉంటాడు. మరి ఈ అప్పులు చేసినప్పుడు మళ్ళీ తర్వాత తిరిగి ఇచ్చేయాలి కదా. సో మరి అక్కడ పరిస్థితి చూసుకుంటే వాళ్ళ వైఫ్ది. సో దాని తర్వాత తను రీసెంట్గా చనిపోవడం జరిగిందామా. మరి ఆ అప్పులు అంతే ఉంటాయి కదా, ఆ అప్పులు తీర్చాలి కదా. మరి అప్పులు తీర్చాలంటే మరి ఆయనకు ఒక పని కావాలి కదా. పని ఉందా అంటే ఆ పొలమే వాళ్ళకి ఇచ్చే ఆదాయం, ఒక ఆదాయం. మరి ఆ పొలంలో చూసుకుంటే పరిస్థితి ఎలా ఉండిద్ది? ఇప్పుడు మనం ఈ సంవత్సరం మొత్తం కనుక ఒక పెట్టుబడి పెట్టి మనం పొలం వేసామంటే కనీసం దానికి మనం పెట్టిన పెట్టుబడి వచ్చిద్దో లేదో కూడా నమ్మకం కుదరట్లేదు ఇప్పుడు. సో ఆ రకంగా తయారైంది ఇప్పుడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి గవర్నమెంట్ ఆదుకునిద్దా అంటే గవర్నమెంట్ ఆదుకున్నా సరే ఎంత ఇవ్వగలిగిద్ది? మహా అయితే ఒక కుటుంబానికి ఒక 10,000 20,000 ఇవ్వగలిగిద్ది, అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఆ రైతు అప్పులు ఎలా తెచ్చగలుగుతాడు? మరి వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు, సో 2 కుమార్తెలు ఉన్నారు. సో మరి ఆ కొడుకు వెళ్ళి గల్ఫ్ కంట్రీస్లో ఏదన్నా సరే సంపాదించుకుందాం అని చెప్పేసి వెళ్తే అక్కడ కూడా సరైన పనులు లేక, మరి అక్కడ సరైన జీతం లేక మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు ఈ అప్పులు ఎలా తెచ్చాలా? మరి ఈ మనస్తాపంతో ఆయన రీసెంట్గా ఊరేసుకొని చనిపోయాడు, 60 సంవత్సరాల వ్యక్తి. అంటే ఈ అప్పుల బాధతో తట్టుకోలేక ఆయన ఊరేసుకొని చనిపోయాడు ఒక రైతు. మరి ఇటువంటి రైతుల్ని కాపాడేందుకు మరి ఎటువంటి ప్లానింగ్ లేదా అంటే, సో మరి దీని గురించి ఖచ్చితంగా మరి ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచించి తీరాల్సిందే. సో మరి దీని గురించి మరి మీరేమనుకున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.